మనకు మన గురువారైన మొహమ్మద్ రఫీ సార్ 700 కిలోమీటర్కి వెళ్ళి మన కోసము అంత అద్భుతంగా మనకు ఆయన సందేశాన్ని అందజేయడం జరిగింది. కాబట్టి అందరం ఒకసారి గట్టిగా క్లాస్ కూడా వేదిక మీద మొహమ్మద్ రఫీ సార్ గారికి, అలాగే మా గురువారైనటువంటి రామచంద్ర సార్ గారికి, అలాగే ముంతాజ్ ఖాన్ గారికి, కాలనీ పెద్దలు మా అన్న బలరామన్న గారికి, అలాగే నారాయణ గారికి, అలాగే మొహమ్మద్ సలంకి, హైదరాబాద్ పెద్ద పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే చిన్నారులకు చాలా విషయాలు పెద్దలు చాలా విషయాలు చెప్పారు. నేను ఎందుకంటే సమయం తక్కువ ఉంది, 2-3 మాటలు చెప్తా. ఈరోజు సనాతన సందేశ కేంద్రం మేము ముంతాజ్ అమ్మ గారు, నేను, మా రామచంద్ర సార్ గారు, రాంబేడ్ లేదా హైదరాబాద్ ఉన్నారు, ఆయన మన ముజాఫర్ సార్ 5 మంది వచ్చి ఈ యొక్క సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ముంతాజ్ భాయ్ ఈ ఆశ్రమము మన గ్రంథాలకు, ధర్మ గ్రంథాలకే ఆయన ఈవెన్ మనకు అందించింది. ఎందుకంటే ముంతాజ్ భాయ్ ఇంటి ముందు తిరుగుతుంటే మన గోడలు అన్నీ అనిపిస్తుంది. అట్లా మన పల్లెటూరులో పోతే మన పల్లెలు ఎట్లుంటుంది, ముస్లిమ్స్కి హిందూ ఎట్లా మాట్లాడతారు, బావ, అక్క, మామ, పొద్దుగా ఇట్లా ఉంటాయి అన్న అని. సేమ్ అదే పద్ధతి కూడా ఎక్కడెక్కడో ఊర్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసినాం అందరం. అదే పద్ధతి ఇక్కడ కూడా పల్లెటూరు వాతావరణం తీసుకురావాలని అదే పద్ధతి హిందూ ముస్లింలము అందరం కలిసి ఈ మంచి మంచి పనులు చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి మా ఇక్కడ హిందూ ముస్లిం అనే మా కాలేజీలో అసలు తేడానే లేదు. ఎందుకంటే మేము మతం గురించి దాని గురించి ఆలోచన చేయము. మనిషి ఎటువంటివాడు, మంచోడా చెడ్డోడా అని దానికోసమే మేము ఆలోచిస్తాం. కాబట్టి ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో మేము హిందూ ముస్లిం కలిపి ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా చేసుకుంటున్నాము. ఈ కాలనీని చూసి మిగతా వాళ్ళు కూడా చాలా అద్భుతంగా వివరించారు. అదే హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంత మంచి సందేశ కేంద్రం ఉంది, ఇలా నడుస్తున్నారని పక్కన ఉన్న ఎదురే కానీ ఏమోడ కానీ ఈ సుత్మూరు పల్లెలో కూడా చాలా అద్భుతంగా మాట్లాడింది. ఇంకొకటి విషయం ఏంటంటే ఈరోజు మన మేడం సెలవులు ఇచ్చిండ్రు ఆమె టీచరు సెలవులు ఇచ్చిండ్రు. సెలవుల్లో కూడా ఒక 1 మంత్ ఆమె ఎంజాయ్మెంట్ అక్కడిక్కడ ఏమో పనులు చేసుకోవాలి. కానీ సెలవులు ఇచ్చినా కూడా మళ్ళా నాకు చిన్నారులని ఏదో రకంగా నాకు తోచిన సహాయం చేయాలని ఇంత అద్భుతంగా వీళ్ళని తయారు చేసినందుకు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మేము మన హౌసింగ్ బోర్డు కాలనీలో అద్భుతంగా మా బలరామన్న, నాయంద్రన్న, నేను, కాశన్న, నరేంద్ర గారు, తిరుపతి ఒక 5-6 మంది కార్యకర్తలు కలిసి ఒక మంచిగా అద్భుతంగా మసీద్ పక్కనే ఒక గుడి నిర్మించడం జరిగింది. అయితే ఆ గుడిని చూసి మన ముజాఫర్, ముంతాజామం, మన సలాం ఒక 5-6 మంది ఫోన్ చేసి, అన్నా మీరు గుడి అద్భుతంగా కట్టినా, మీకు సన్మానం చేస్తామని నాకు ఫోన్ చేసి గుడి కాడికి వచ్చి మాకు సన్మానం చేసిండ్రు. చాలా అసలు మాకు ఎంత అంటే అంత మేము అది వీళ్ళని మేము మర్చిపోలేము ఎప్పటికి జీవితంలో. అలా మనము ఇలా చేసుకుంటూ పోతుంటే మన పిల్లలు కూడా అదే ఇలా ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందో యూత్లో ఏమవుతుందంటే మతపరంగా అది బీజేపీ, కాంగ్రెస్ అని పార్టీలు తీసుకొచ్చి రకరకాలుగా ఏమవుతుంది, హిందువులు అలాగా, ముస్లింలు అలాగా, ఇవన్నీ రకరకాలుగా తీసుకొస్తారు రాజకీయంలో. కానీ మనమే ఇలా ఒకరినొకరము పిలుచుకుంటూ ఒకరి పండుగలో ఒకరము పాలు పంచుకుంటూ మనం ఇలా చేసుకుంటూ పోతే మనం ఎవరు విడదీయలేరు. కాబట్టి చిన్నారులు కూడా మీరు అర్థం చేసుకొని మనమందరము కుల మతాలకు దూరంగా ఉంటూ అందరం ఒకటే. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు మన అందరూ గురువుగారు అయినట్టు మనం ఒకటే జెండా, మన సంతానం అని. కాబట్టి మనం అందరం ఒకటే, హిందూ, ముస్లిము, క్రిస్టియను అవన్నీ కాదు, మానవులం. మనంతా మానవులము. మనం తోచిన సాయం పక్కలో చేసుకుంటూ మనం జీవించాలి. కాబట్టి ఇలా పిలిచిన వెంబడే ఇంతమంది ఈ యొక్క సందేశ కేంద్రానికి వచ్చి
మీ సమయాన్ని ఇంతసేపు సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను.